నోరూరించే మునక్కాయ, ఉల్లిపాయ కర్రీ వేడి వేడి అన్నంలోకి ఇది ఉంటే ఆ రుచే వేరు. ముందుగా కడాయిలో నూనె వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను దూరగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన మునక్కాయలను ఇందులో వేయాలి. మునక్కాయలను మీ ఇష్టం వచ్చిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేయాలి. మీ టేస్ట్‌కి సరిపడంత కారం యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి ముక్కలు మునిగేలాగా కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒకసారి చెక్ చేయండి. ముక్కలు మెత్తగా అయిపోతే కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మన కర్రీ రెడీ అయింది. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి.